ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు గొప్ప అని, మన ఇంటి కంటే చుట్టం ఇల్లు ఎప్పుడూ బాగుంటుందని ఈ సామెతలు కమెడియన్, పొలిటీషియన్, యాక్టర్, యాంకర్ అలీకి బాగా సరిపోతాయి. సాధారణంగా సినిమా వాళ్ళు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్తే మాత్రమే పాలిటిక్స్ జోలికి వెళ్ళాలి. సినిమా అనే వృత్తి, ప్రవృత్తి అనుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. రాజకీయ పార్టీలు ఇచ్చే పదవుల కోసమో, డబ్బుల కోసమో, దేనికోసమో ఆశపడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఆలీ చేసింది అదే. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆలీ పవన్ కళ్యాణ్ను సైతం నానా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఎన్నో సినిమాల్లో అలీకి మంచి పాత్రలు ఇచ్చారు. అలీ ఆర్థికంగా నిలబడటానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ఖచ్చితంగా కారణమే. ఆ విశ్వాసం అలీ చూపించాలి. చూపించకపోయినా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. కానీ అలీ మాత్రం నోటిద్దులతో ఎవరో మెప్పు కోసం పవన్ కళ్యాణ్ను విమర్శించారు. కొన్ని విషయాల్లో వ్యక్తిత్వం అనేటువంటిది ముఖ్యం. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లకు ఇది కాస్త ఎక్కువ అవసరం. ఉదాహరణకు అశోక్ గజపతి రాజుని వైఎస్ జగన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు విజయనగరం జిల్లాలో బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేయమని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా ఆయన మాత్రం విమర్శించలేదు. కంటి తుడుపుగా ఏదో మాట్లాడినా ఆచితూచి మాట్లాడారు. కారణం, అశోక్ గజపతి రాజుని బొత్స గురువుగా భావిస్తారు. ఆయన కాలేజీలోనే బొత్స చదువుకున్నది. రాజకీయాల్లో తలపండిన బొత్స లాంటి నాయకుడే అలా అన్నప్పుడు రాజకీయాలే జీవితం కాని అలీ అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. ఆయనకు ఇచ్చిన పదవి కూడా పోయింది. అలీ మళ్ళీ సినిమాలే చేసుకోవాలి. అందుకే ఇప్పుడు నాలుకను కాస్త సినిమా వాళ్లను పొగట్టం వైపు తిప్పుతున్నారు. తాజాగా సరిపోదా శనివారం సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్లో పాల్గొన్న అలీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మెడలో వేసుకునే ఎర్ర కండువాను ఉద్దేశించి ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు అలీ. ఆ తర్వాత దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమా గురించి కూడా కామెంట్స్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ సినిమా ఛాన్సుల కోసం అలీ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీ అలీ మీద సీరియస్గా ఉంది. ఎవరిని మాట్లాడినా ఆ ఫ్యామిలీతో గోక్కొని సినిమా పరిశ్రమలో నిలబట్టం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకే మళ్ళీ కాళ్ల బేరానికి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు అలీ. పవన్ కళ్యాణ్ను కలిసి అవసరమైతే క్షమాపణలు కూడా కోరటానికి అలీ సిద్ధమవుతున్నారు అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తోంది.